ఉన్నాయి. రైట్ నవీన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనం ఆంధ్రప్రదేశ్కి వెళదాం. చాలా కీలకమైన ఎన్నిక ఇది తెలుగు వారికి. తెలంగాణ వారు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్నిక ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే 5 ఏళ్లుగా అక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. చాలా వింతలు, విశేషాలు, అరాచకాలు, అప్రజాస్వామికం అన్నీ వాట్నాట్. ఒకటి ఎలాంటిదైతే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉండకూడదో అలాంటివన్నీ కనిపించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామికంగా జరగాల్సిన ఎన్నికలు జరిగాయి. ప్రజలు తమ ఆకాంక్షల్ని ప్రతిబింబించే విధంగా ఓటు హక్కు వినియోగించుకున్నారనే అనుకుంటున్నారు. మరి అది ఎలా వినియోగించుకున్నారు, ఎలాంటి ఫలితం రాబోతోంది అనే దాని మీద 4వ తేదీనే అసలు ఫలితం ఎగ్జాక్ట్ పోల్స్ వస్తాయి. కానీ ఉత్కంఠకు కాస్త ఉపశమనం ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ మరి కాసేపట్లో రాబోతున్నాయి. ఇంకొక 30 నిమిషాల్లో ఎగ్జిట్ పోల్స్ స్టార్ట్ అవుతాయి. జాతీయ స్థాయిలో క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు, అలాగే లోకల్గా ప్రజలతో ఎప్పటికప్పుడు మానిటర్ చేసే కొన్ని క్రెడిబుల్ సంస్థలు కొన్ని ఉన్నాయి. అవి కాకుండా ఈ ఎన్నికలకి కొత్తగా పుట్టుకొచ్చిన సంస్థలు కూడా తమ ఇది నిరూపించుకోవడం కోసం చాలా ముబ్బరంగానే పుంకానుగా సర్వేలు చేశాయి. ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి, ఏ సర్వే ఏం చెప్తోంది, ఎవరికి అధికారం కట్టబెడుతున్నారు అనే స్పెషల్ లైవ్ షోతో పాటుగా అవి వచ్చేలోగా ఈ పార్టీలు ఎలాంటి ప్రచారం చేశాయి, ఒకటి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి దారితీసిన పరిస్థితులు, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన పరిస్థితులు, ఆ జైలు తర్వాత కూటమి ఏర్పాటుకి మరింత గట్టి పునాదులు పడడం, ఆ తర్వాతనే మేనిఫెస్టో కానీ, ఆ తర్వాత సీట్ల పంపకాలు, ఆ తర్వాత బీజేపీ టీడీపీ మధ్య మరింత బలమైన బంధం ఏర్పడడం, ఇవన్నీ కూడా మార్పులు మనం చూసాం. అది ఒక ఎత్తు అయితే, రెండో వైపు వైసీపీ చాలా కీలకమైన ఎత్తుగడలు, స్ట్రాటజీలు, వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలు చాలా చేశారు. సో వాళ్ళు ఎలాంటి వ్యూహాలు పన్నారు, ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, పోలింగ్ రోజు జరిగిన అరాచకం ఏంటి, కౌంటింగ్ కోసం ఎలాంటి అరాచకాలకు ప్లాన్ చేస్తున్నారు, ఇవి వైసీపీ వైపు నుంచి ఉన్నాయి. ఈ అంశాలను కూలంకషంగా చర్చిద్దాం. మా బ్యూరో చీఫ్, ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్లో ఉన్నారు. అలాగే మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి కూడా వైసీపీ స్ట్రాటజీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చిన్న బ్రేక్.